వెల్కమ్ టు మమత రెసిపీస్. అటుకులతో దోశ తయారు విధానం. గిన్నె తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కప్పు అటుకులు కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఉప్మా రవ్వ అటుకులు కడిగినవి రెండు ఒక దాంట్లో వేసుకొని ఉప్మా రవ్వ ఒక కప్పు, అటుకులు ఒక కప్పు, గరిటెన్నర పెరుగు వేసుకొని కలుపుకోవాలి. కలిపి మంచిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు కలిపి పక్కకు పెట్టుకోవాలి. మంచిగా పక్కకు పెట్టుకున్నాక ఇట్లా నానినాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ పోసుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టి గిన్నెలోకి పోసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్, రెండు మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. వేసుకోవాలి. క్యారెట్ తురిమి వేసుకోవాలి. 10 నిమిషాలు కలిపి పక్కకు పెట్టుకొని వంట సోడా వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకొని దోశ వేసుకోవాలి. పెనం వేడైనాక 2 గరిటెలు అంత వేసుకొని మీడియం సైజు దోశ వేసుకోవాలి. మరి పలసగా రాదు, మెత్తగా బాగుంటుంది దూదిలాగా. ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కాల్చుకోవాలి. మంచిగా 5 నిమిషాలు కాలినాక రెండో సైడ్ తిరిగేసుకొని మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకొని సర్వ్ చేసుకొని చట్నీ వేసుకొని తింటే సూపర్ టేస్ట్.